భూదాన్ భూముల వ్యవహారంలో హైదరాబాద్లో ఈడీ సోదాలు ముగిశాయి. ఉదయం నుంచి 13 చోట్ల అధికారులు తనిఖీలు చేశారు. వ్యాపారవేత్త మునావర్ ఖాన్ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో చెకింగ్ చేశారు. మునావర్కు చెందిన 40 వింటేజ్ కార్లు సీజ్ చేశారు. మునావర్ ఇంట్లో భారీగా భూదాన్ భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 100 ఎకరాల కబ్జాపై దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. భూదాన్ భూముల కబ్జాలపై ఈడీ దాడులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అజయ్? ఈ రోజు ఉదయం ఓల్డ్ సిటీ యాకుత్పురాతో పాటు మలక్పేట్, సంతోష్ నగర్ లో మల్టిపుల్ ప్లేసెస్ లో కూడా ఈడీకి సంబంధించిన అధికారులు దాదాపు ఉదయం 7 గంటల నుంచి కూడా సోదాలు నిర్వహించాయి. అయితే ముఖ్యంగా భూదాన్ వ్యవహారంలో పెద్ద మొత్తంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలు ఉన్న క్రమంలో 5 ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి మునావర్ ఖాన్ ఇంటితో పాటు అతని ఆఫీసు, దాంతో పాటు అతని బంధువుల ఇళ్లకు కూడా ఈ స్థలంలో దాదాపు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి 13 ప్లేసెస్ కూడా సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా ఈ భూదాన్ భూములకు సంబంధించి ఈ భూదాన్ భూములు అమ్మేందుకు కావచ్చు, లేకపోతే ఇక్కడ వెంచర్లు వేయడానికి కావచ్చు ఎలాంటి అనుమతులు ఉండవు. కానీ వీళ్ళంతా కూడా నకిలీ పత్రాలు సృష్టించి అధికారుల అండదండలతోటి ఈ భూదాన్ భూముల్లో ముఖ్యంగా ఇటు మహేశ్వరం వద్ద ఉన్నటువంటి సర్వే నెంబర్ 181, 182తో పాటు 194, 195 ఇందులో దాదాపు 100 ఎకరాలకు పైగా కూడా భూదానికి సంబంధించిన భూములు ఉన్నాయి. అందులో మునావర్, దాంతో పాటు అతని సోదరుడు వీళ్ళంతా కలిసి కూడా ఒక 50 ఎకరాలకు సంబంధించి మొత్తం కూడా నకిలీ పత్రాలను సృష్టించి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనే ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఈ భూదాన్ భూములకు సంబంధించి ఇందులో లేఅవుట్లు చేయడము, అక్రమ లేఅవుట్లు చేయడము, వెంచర్లు వేసి మొత్తం కూడా అమ్మకాలు చేశారు. ఈ అమ్మకాల్లో అంటే ఈ భూదాన్ ఆ భూముల్లో చేసిన వెంచర్ లో ఎవరైతే కొన్నారో అందులో కొందరు IAS, IPS సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు అనేది చాలా క్లియర్ గా భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు ఆరోపణలు తెరపైకి వచ్చిన క్రమంలో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇందులో అమయ్ కుమార్, IAS అమయ్ కుమార్ ని కూడా ఇటీవల ఈడీ ప్రశ్నించింది. ఇప్పుడు జరుగుతున్న ఈడీ సోదాలకు సంబంధించి భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ సోదాలకు సంబంధించి అమయ్ కుమార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి అంటే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనే దాంట్లో భాగంగా క్వశ్చనింగ్ లో అమయ్ కుమార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో భాగంగానే ఈ భూదాన్ సంబంధించిన భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఈ రోజు ఓల్డ్ సిటీలో మునావర్ నివాసంలో సోదాలు అయితే పూర్తయ్యాయి. కీలకమైన డాక్యుమెంట్లు, భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్స్ తో పాటు ఒక 40 వింటేజ్ కార్లను కూడా ఈ రోజు ఈడీ అధికారులు సీజ్ చేశారు. సో ఇంకా ఈడీకి సంబంధించిన సోదాలు మరికొంతమంది ఇళ్లలో కూడా ఈ భూదాన్ భూముల వ్యవహారంలో జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్ అజయ్, థ్యాంక్ యూ. షామీర్పేట్ పిఎస్లో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. చీటింగ్ కేసులో ఏసఐ పరశురాం 22,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్. ఈ కేసులో విడతల వారీగా ఎస్ఐ డబ్బులు తీసుకున్నారన్నారు. షామీర్పేట సీఐ పేట్ బషీరాబాద్ ఏసీపీని కూడా ప్రశ్నించామని తెలిపారు. 2 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు తమను ఆశ్రయించాడని తెలిపారు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్. షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో పరశురాం అనే ఎస్ఐ అతన్ని ఫ్రెండ్స్ని ఆల్రెడీ తీసుకొచ్చేసి ఇక్కడ ఇంటరాగేషన్ చేశారు. ఒక మిస్అప్రాప్రియేషన్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్ కేసులో ఆయిల్ అనేది మిస్అప్రాప్రియేషన్ చేశారని చెప్పి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంటరాగేషన్ చేశారు. చేసి ఇతను ఆయిల్ కొన్నాడని చెప్పేసి, ఇతను ఫ్రెండ్స్ కొన్నారని చెప్పేసి ఇతన్ని ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి 20వ తారీఖు నాడు ఇక్కడ పట్టుకొచ్చారు. తర్వాత 21వ తారీఖు నాడు దాని గురించి అని చెప్పేసి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆ 2 లక్షల రూపాయలు అతని ఫ్రెండ్స్తో మాట్లాడేసేసి తీసుకొచ్చి 21st నాడు ఇక్కడ ఎవరైతే ఎస్ఐ గారి కారు ఉందో ఆ కారులో పెట్టేసాడు. ఆ 2 లక్షలలో మళ్ళీ కొంత అమౌంట్ తక్కువ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ పిలిపించేసి అడిగి ఆ తర్వాత ఇంకా 20,000 రూపాయలు అధికంగా బ్రైబ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 25,000 అడిగాడు. 25,000 ఇవ్వలేదని చెప్తే ఆఖరికి దాన్ని 20,000కు తగ్గించేసి ఇంకా అతనితో పాటు కానిస్టేబుల్స్ వాళ్ళ గురించి అని చెప్పేసి ఇంకొక 2,000 కూడా ఎక్స్ట్రా కావాలని అడిగాడు. ఆ 22,000 ఇవాళ తీసుకురావాలని చెప్పేసి మార్నింగ్ ఫోన్ చేశాడు. మా దగ్గర అది ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము. అరౌండ్ 1:15 ఆ టైంలో లోపలికి వచ్చాడు. వచ్చినాక ఇతనితో మాట్లాడేసి ఆ అమౌంట్ని పక్కన డస్ట్బిన్ పెట్టుకున్నాడు. డస్ట్బిన్లో వేసేసి వెళ్ళాలని చెప్పాడు. డస్ట్బిన్లో అమౌంట్ వేసేసి కంప్లైంట్ బయటకు వచ్చేసి మాకు సిగ్నల్ ఇవ్వగానే మేము లోపలికి వెళ్ళిపోయి చెక్ చేశాము. డస్ట్బిన్లోకి వెళ్ళి 22,000 ఎస్ఐ గారి సమక్షంలోనే అవి రికవరీ చేశాము.
అరెస్ట్ చేశాము, ఇవాళ నైట్ లేకపోతే రేపు మార్నింగ్ వరకు ప్రొడ్యూస్ చేస్తాం కోర్టులో. కానిస్టేబుల్స్ ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఇతను అడిగాడు కానీ వాళ్ళు తీసుకోలేదు, ఇతనే యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళ డిమాండ్ కూడా ఈవెన్ కానిస్టేబుల్స్ ఎవరు డిమాండ్ చేయలే. ఖచ్చితమైన ట్రీట్మెంట్ లేని రోగాల్లో షేకింగ్ డిసీజ్గా చెప్పుకునే పార్కిన్సన్ ఒకటి. ఎప్పుడు ఎవరికి వస్తుందో కూడా చెప్పలేని వ్యాధి. కొందరిలో జెనెటికల్ డిసార్డర్గా కూడా వస్తుందంటున్నారు డాక్టర్లు. ఈ వ్యాధి వస్తే నడవడం, సొంత పనులు చేసుకోలేని దుస్థితి వస్తోంది. మరోవైపు అవగాహన లేక చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నిమ్స్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పార్కిన్సన్స్కు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. జీవితాన్ని దుర్భరంగా మార్చే వ్యాధుల్లో పార్కిన్సన్ ఒకటి. దీన్ని షేకింగ్ డిసీజ్గా పిలుస్తారు. మెదడులో నాడి కణాలు దెబ్బతినడంతో ఈ వ్యాధి బారిన పడతారు. జీవితకాలం పెరగడం, వృద్ధాప్య జనాభా అధికమవడంతో ఈ పార్కిన్సన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధితో రోజువారీ జీవితాన్ని గడపడం చాలా ఇబ్బందిగా పడుతుంటారు. తమను తాము కంట్రోల్ చేసుకోలేక, సాధారణ పనులు కూడా చేయలేక అవస్థలకు గురవుతారంటున్నారు డాక్టర్లు. కాళ్ళు చేతులు వణకడం, పనుల్లో చురుకుదనం లోపించడం, శరీర దృఢత్వం కోల్పోవడం, నడవలేకపోవడం, మాట్లాడటం రాయడంలో తడబాటు, మలబద్ధకం, వాసన కోల్పోవడం లాంటి వాటితో ఇబ్బందులు పడతారంటున్నారు డాక్టర్లు. మెదడులో డోపమైన్ అనే రసాయనం ఉత్పత్తి చేసే నాడి కణాలు దెబ్బతినటం వల్ల ఈ వ్యాధి వస్తుందన్నారు. దీంతో అవయవాలను అదుపు చేసే సామర్థ్యాన్ని మెదడు కోల్పోతుంది. రోగుల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని, సరైన సమయంలో డాక్టర్ దగ్గరకు వెళ్తే నయం చేసుకోవచ్చంటున్నారు డాక్టర్స్. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే మెయిన్గా వణుకు, ఒక చేయి కానీ కాలు కానీ వణుకు రావడము, పనులని స్లోగా చేసుకోవడం, రోజువారి పనులు, స్నానం చేయడం, బ్రష్ చేసుకోవడం కానీ, తినడం ఇంతకు ముందు లేదు కానీ విపరీతంగా స్లోగా అయిపోవడం, నడిచేటప్పుడు వంగిపోవడము, ఇలాంటి లక్షణాలు. కొద్ది మందిలో ఆ నడక ఫ్రీజ్ అయిపోయి పడిపోవడం, ఇలాంటి లక్షణాలు చూస్తాం. వీటిని మోటార్ సిమ్టమ్స్ అంటాం. అది కాకుండా నాన్ మోటార్ సిమ్టమ్స్ అంటే నిద్ర లేకపోవడం, లేకపోతే అసలు రాత్రంతా నిద్ర లేకపోవడం, లేకపోతే పొద్దుటిపూట చాలా ముఖ్యమైన పనులు చేసుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ చేసేటప్పుడు సడన్గా స్లీప్ స్పెల్స్ లాగా వచ్చి సడన్గా నిద్రపోవడం, లేకపోతే కొద్దిమందిలో సైకాట్రిక్ సిమ్టమ్స్, సివియర్ యాంగ్జైటీ, లేకపోతే డిప్రెషన్, మరికొంతమందిలో సివియర్ కాన్స్టిపేషన్, మలబద్ధకం. సో ఇలాంటి లక్షణాలు మోటార్ అండ్ నాన్ మోటార్ సిమ్టమ్స్ పార్కిన్సన్స్ డిసీజ్లో చూస్తాం. పార్కిన్సన్కు వైద్యం అందించడం కాస్ట్లీగా మారింది. ప్రైవేటు హాస్పిటల్స్లో DBS వైద్యానికి 20 నుంచి 25 లక్షలు ఖర్చవుతుందంటున్నారు డాక్టర్స్. ఆరోగ్యశ్రీ కింద నిమ్స్ హాస్పిటల్లోని న్యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో పార్కిన్సన్స్ సెంటర్ ఏర్పాటు చేసి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు 20,000 మందికి పైగా వైద్యం అందించామని తెలిపారు డాక్టర్లు. రోజు 5 నుంచి 10 మంది ఒణుకుడు సమస్యలతో వస్తున్నారన్నారు. గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 98 మంది పార్కిన్సన్స్ రోగులకు అత్యాధునిక DBS చికిత్స అందించామని తెలిపారు నిమ్స్ డాక్టర్లు. దేశంలో ప్రతి 1,00,000 మందిలో 15 నుంచి 43 మందిలో ఈ పార్కిన్సన్స్ వ్యాధి ఉందన్నారు. సాధారణంగా వృద్ధులకు వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు 25 ఏళ్ల వయసులో ఉన్న వారిలోనూ కనిపిస్తుందన్నారు. పార్కిన్సన్స్కు మందులు పనిచేయకుంటే అత్యాధునిక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్తో చికిత్స చేస్తామన్నారు. మెదడులో చిన్న పరికరమైన పల్స్ జనరేటర్ను అమర్చుతారు. దీంతో మెదడు నుంచి కదలికలను నియంత్రించే ప్రాంతాలకు సిగ్నల్స్ పంపుతుంది. వణుకు, దృఢత్వం, కదలికల్లో డల్నెస్ తగ్గించడంలో ఈ DBS ఉపయోగపడుతుందంటున్నారు. టైం గడిచే కొద్ది దీంతో ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ మెడిసిన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ టైం ఉండదు. అంటే ట్యాబ్లెట్ వేసుకుంటారు, దాని ఎఫెక్ట్ అనేది ఓన్లీ 1 అవరే పేషెంట్ దాని తర్వాత నడవడం అన్ని యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలరు. దాని తర్వాత మళ్ళీ ఆ ఫ్రీజింగ్ స్టేటస్కి వచ్చేస్తారు. సో అందువల్ల ఏమవుతుందంటే మెడిసిన్ డోస్ పెంచాల్సి వస్తుంది. ఆ డోస్ పెంచే కొద్ది మనకి ఇది ప్రాబ్లం చిన్నగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోతాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయినప్పుడు మనం సర్జరీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ 4 to 5 ఇయర్స్లో సర్జరీ అనేది వీళ్ళకి అవసరం పడుతుంది. ఈ సర్జరీ ఇప్పుడు మనకున్న అడ్వాన్స్ టెక్నాలజీలో వీటన్నిటిలో ఏమవుతుందంటే మిగతా బ్రెయిన్ సర్జరీలా కాకుండా రిస్క్ అనేది చాలా తక్కువ. అందులో మనము బ్రెయిన్లో ఎలక్ట్రోడ్స్ పెట్టి ఆ తర్వాత మనకేం బయటకేం కనపడదు, ఎక్కడ చాలా మినిమల్గా ఉంటుంది. ఓన్లీ స్కల్కి 2 హోల్స్లో నుంచి ఎలక్ట్రోడ్స్ లోపల పెట్టేసేస్తాం. మనం కంప్యూటర్ ప్లానింగ్ అంతా చేసేసిన తర్వాత CT స్కాన్ MRI చూసి దాని తర్వాత ఒక చిన్ని బ్యాటరీ, అంటే ఇప్పుడు కూడా అందులో మన కార్స్లో ఎలాగైతే రీఛార్జబుల్ బ్యాటరీ వచ్చేసేసిందో ఇందులో కూడా రీఛార్జబుల్ బ్యాటరీస్ వచ్చేసినాయి. బ్యాటరీ సైజ్ చాలా తగ్గిపోయింది. 3 into 3 సెంటీమీటర్ టైప్ది ఒకటి స్కిన్ కింద వెళ్ళిపోతుంది. పెద్ద ఏమైనా తెలియని కూడా తెలియదు మనకు మామూలుగా దూరం నుంచి చూస్తే.
సో అలాగా అది పెట్టేసేస్తే పేషెంట్కి ఆల్మోస్ట్ 15 years, 16 years, 17 years ఇంకా అంతకంటే ఎక్కువ కూడా దీని ఎఫెక్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో పార్కిన్సన్ వ్యాధికి అందించే ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు డాక్టర్లు. నగరంలో జాతీయ మహిళా కమిషన్ పర్యటిస్తోంది. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నేషనల్ విమెన్ కమిషన్ ఆధ్వర్యంలో మహిళా సమస్యలపై పబ్లిక్ హియరింగ్ కార్యక్రమం నిర్వహించింది. తెలంగాణలోని ప్రతి జిల్లాలో మహిళల సమస్యలు వినడానికి కార్యక్రమాలు పెడతామన్నారు. ప్రతి మహిళ సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ విమెన్ కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శారదాతో పాటు మహిళలు పాల్గొన్నారు. प्रत्यक्ष रूप में सभी कंप्लेनेंट दिल्ली तक नहीं पहुंच पाती है, इसीलिए हमने ये तय किया कि हम ही उनके पास जाएंगे और उनके क्षेत्र में रहते हुए उनकी जन सुनवाई हम करेंगे. उसी क्रम में आज तेलंगाना में ये पहली मैं अध्यक्ष बनने के बाद हमारी जन सुनवाई हो रही है. इस जन सुनवाई में पूरा प्रशासन, पुलिस डिपार्टमेंट साथ में होता है ताकि महिलाओं की जो कंप्लेंट्स आती है उसका हम तुरंत हल निकाल सके. आज के इस जन सुनवाई के लिए पहले ही एनसीडब्ल्यू की तरफ 31 केसेस दर्ज हो गई थी जिनकी हमने सुनवाई करी है. और उसी के साथ साथ आज के जन सुनवाई में और 40 केसेस जो वॉक इन कंप्लेंट्स है वो एनसीडब्ल्यू को प्राप्त हो गई है. विशेष रूप से डोमेस्टिक वायलेंस की केसेस बहुत ज़्यादा संख्या में यहाँ पर आई थी. पर सिर्फ डोमेस्टिक वायलेंस नहीं था तो उसके साथ साथ बच्चे की कस्टडी को लेकर भी महिलाएं यहाँ पर आई है. उन्हीं के साथ साथ साइबर क्राइम्स की भी आज कंप्लेंट यहाँ पर बड़ी संख्या में कंप्लेंट्स यहाँ पे आई थी कि उस विषय में तुरंत उनके साथ जो वो घटनाएं घटी है तुरंत उसका निस्तारण हो जाए. ऐसी भी कंप्लेंट्स आज हमारे पास ज़रूर आई. అక్షయ తృతీయ సందర్భంగా తమ స్టోర్లలో ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయని చెప్పారు తనిష్క్ జ్యువెలరీ సంస్థ ప్రతినిధులు. ఓల్డ్ ఆర్నమెంట్స్ పై 20% మేకింగ్ డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు. డైమండ్ ఆర్నమెంట్స్ పై కూడా 20% స్పెషల్ డిస్కౌంట్ ఉంటుందన్నారు. అక్షయ తృతీయ నాడు గోల్డ్ కాయిన్స్ పై స్పెషల్ ఆఫర్ ఉందని తెలిపారు. ఓల్డ్ గోల్డ్ ను సైతం ఎక్స్చేంజ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు తనిష్క్ నిర్వాహకులు. వెళ్ళినప్పుడు గాజులు మార్చడానికి ఆభరణ షాప్కి వెళ్ళాను నేను. ఆభరణ షాప్కి వెళ్తే 7 తర్వాత వెళ్ళేసరికి వాళ్ళు క్లోజ్ చేశారు. ఎంత అడిగినా లేదు, ఒక హాఫ్ అన్ అవర్ అడిగి ముండి వెళ్ళిపోయాం. ఎంత వస్తుందో కనుక్కున్నాం, 4 గాజులకి 6 గాజులకి ఎంత వస్తుందో కనుక్కొని అమౌంట్ నోట్ చేసుకుని వెళ్ళిపోయాం. వెళ్ళిపోయాక నెక్స్ట్ డే తనిష్కి వెళ్ళాను నేను. తనిష్కి వెళ్తే వాళ్ళు ఏమీ చేయకుండా మొత్తం బంగారం కరిగించి వాళ్ళు వెలగట్టిచ్చారు నాకు. ఈ ఆభరణ వాళ్ళు చెప్పిన దానికన్నా 12,000 ఎక్స్ట్రా ఇచ్చారు. అప్పటి నుంచి నేను ఇంకా తనిష్క్ని చేసుకుని ఇంకా ప్రతిదీ తనిష్క్లోనే కొంటున్నాను అనమాట. నా పాత బంగారం కూడా నేను ఉల్లిపాయలు కొన్నట్టు కొన్నాను. అన్నీ ఏ షాపులో పడితే ఆ షాపులో అవన్నీ తీసుకొచ్చి తనిష్క్లో మార్చేశాను. మార్చేస్తే ఏది నాకు 22 క్యారెట్ రాలేదు, అన్నీ 21 క్యారెట్ లేకపోతే 20, 19 అలా వచ్చినాయి. బ్రహ్మాండంగా ఉంటాయండి ఆఫర్స్. అవి కూడా ఇస్తారు, వాళ్ళు చెప్తారు కూడా మనకి ప్రతిసారి చెప్తారు, మీకు ఇంత ఆఫర్ ఉందండి, మీకు ఏదైనా కావాలంటే కొనుక్కోండి, లేకపోతే గోల్డ్ మీద మీకు మార్చుకుంటే మీకు మొత్తం 100% ఇది ఇస్తాము అన్నీ అలా చెప్తూ ఉంటారు. మనం వచ్చినా రాకపోయినా మనకి వాళ్ళు ఫోన్ చేసి కూడా చెప్తూ ఉంటారు. అసలు రిసీవింగ్ కానీ దాని ఇది కానీ ట్రస్ట్ కానీ ఫార్మా అంతా బాగుంటుంది ఇక్కడ.
అక్షయ తృతీయకి సంబంధించి మన దగ్గర గోల్డ్లో అండ్ డైమండ్ జ్యువెలరీలో మనకి ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉన్నాయండి. మనకి గోల్డ్ జ్యువెలరీలో అయితే మనకి అప్ టు 20% వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉంది. దాంతోపాటు షగున్ ఆఫర్ అని చెప్పి ఇప్పుడు ఉన్న గోల్డ్ ఎక్కువ ఫ్లక్చుయేషన్ అవుతుంది. దీన్ని బట్టి పర్ గ్రామ్కి 101 రూపీస్ కూడా తగ్గిస్తున్నాం. దాంతోపాటు మనకి అప్ టు 20% వరకు కూడా డిస్కౌంట్ ఆఫర్ అనేది, అంటే మనకి డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి. స్లాబ్స్ అకార్డింగ్ టు స్లాబ్ మనకి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మన దగ్గర సౌత్ ఇండియన్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. మనకి గ్లాస్ కుందన్ అని చెప్పి ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. సో గ్లాస్ కుందన్ ఏంటంటే మీకు లైట్ వెయిట్లో కొంచెం బ్రైడల్ లుక్లో ఉండేటటువంటి జ్యువెలరీ అనేది మన దగ్గర ఇంట్రడ్యూస్ చేశారు. చాలామంది ఎక్కువ మంది లైట్ వెయిట్ హెవీ లుక్ కావాలన్న వాళ్ళకి అది ఎక్కువ ప్రిఫరబుల్ చేస్తూ ఉంటారు అనమాట. నవేడేస్లో 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది తనిష్క్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశాము. సో మీకు చూపించేది ఏంటంటే మీకు చూడటానికి 100 గ్రామ్స్ నెక్లెస్లా ఉంటుంది, బట్ అది 50-60 గ్రామ్స్లోనే ఉంటుంది. సో అదేంటంటే వాళ్ళు ఎక్కువసేపు అది జ్యువెలరీ పెట్టుకొని ఉంచుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. నాలాల డీసిల్టింగ్ పనులపై ఫోకస్ చేశారు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు. సిఎన్డి వేస్ట్ను పూడిక మట్టిగా చూపిస్తూ అవినీతికి పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు కమిషనర్ ఎలంబర్తి. వర్షాకాలంలోపు సిటీలో ఉన్న నాలాలో డీసిల్టింగ్ పనులు పూర్తి చేయాలని 55 కోట్లతో పనులు ప్రారంభించింది బల్దియా. అయితే కాంట్రాక్టర్లు మాత్రం అధికారులతో కుమ్మక్కై నిర్మాణ వ్యర్థాలను నాలా డీసిల్టింగ్ వేస్టేజ్గా చూపిస్తూ బిల్లులు తీసుకుంటున్నారు. ఇలా అక్రమాలకు పాల్పడుతున్న 4 కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టారు ఉన్నతాధికారులు. నగరంలో సుమారు 1200 కిలోమీటర్ల నాలాలు ఉన్నాయి. వీటిలో 5 లక్షల మెట్రిక్ టన్నుల పూడిక ఉన్నట్టు బల్దియా అంచనా వేస్తుంది. వర్షాకాలం వచ్చేలోపు నాలాల పూడిక తీసేందుకు 55 కోట్ల అంచనా వ్యయంతో 203 పనులు ప్రారంభించారు అధికారులు. సర్కిళ్లు, జోన్ల స్థాయిలో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు సిండికేట్ అయి కొన్ని చోట్ల టెండర్లు దక్కించుకున్నారు. మే నెల ఎండింగ్ వరకు పనులు పూర్తి చేయాలని టైం లైన్ పెట్టారు. అయితే ఏప్రిల్ నెల పూర్తిగా వస్తున్నా చాలా చోట్ల పనులు ప్రారంభించలేదు కాంట్రాక్టర్లు. నాలాల పూడికి తీత తీసిన వ్యర్థాలను సీల్ట్ కార్టింగ్ వెహికల్స్ ద్వారా జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించాలి. నాలాల వద్ద ట్రక్లోకి వ్యర్థాలు వేసే ముందు అసిస్టెంట్ ఇంజనీర్ లొకేషన్ వీడియో తీయాలి. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద అన్లోడ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఏఈ వీడియో తీయాలి. కానీ అధికారులతో కుమ్మక్కై నాలాల పూడికి తీయకుండానే నిర్మాణ వ్యర్థాలను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించి బిల్లులు తీసుకుంటున్నారు. కాంట్రాక్టర్లు చేస్తున్న అక్రమాలను గుర్తించిన అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో నిర్మాణ వ్యర్థాలు అన్లోడ్ చేస్తున్న కాంట్రాక్టర్లను గుర్తించారు అధికారులు. కార్వాన్, సరూర్ నగర్, ఉప్పల్, ఆర్సీపురం సర్కిళ్లలో 5 వాహనాలను అధికారులు పట్టుకున్నారు. ఈ 4 కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టారు అధికారులు. వీరికి సహకరించిన ఇంజనీర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు కమిషనర్ ఇలంబర్తి. నాలాల డీసిల్టింగ్ పనులు చేయకుండా చేసినట్లు అక్రమంగా బిల్లులు పొందుతున్నారని గుర్తించిన కమిషనర్ కాంట్రాక్టర్లందరూ అఫిడవిట్ ఇవ్వవలసిందిగా కోరారు. డీసిల్టింగ్ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు క్రిమినల్ కేసులకు సిద్ధంగా ఉన్నామంటూ అఫిడవిట్లో తెలపాలని కండిషన్ పెట్టారు జీహెచ్ఎంసీ కమిషనర్. గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ చేస్తున్న పనుల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు. అవినీతికి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు బల్దియా అధికారులు. ఒకప్పుడు మార్కెట్లలో బొమ్మలు కేవలం పిల్లలు ఆడుకునేవి మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు వివిధ రకాల డిజైన్ బొమ్మలు ట్రెండింగ్లో ఉన్నాయి. పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, ఇతర వేడుకలకు ఈ బొమ్మలే కలతెస్తున్నాయి. అయితే మార్కెట్లో ఈ బొమ్మలు చాలా తక్కువగా దొరుకుతుంటాయి. అకేషన్కు తగ్గట్టు బొమ్మలు కావాలంటే ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలంటున్నారు తయారీదారులు. అందులోనూ హ్యాండ్మేడ్ బొమ్మలు దొరకడం కష్టమే. మరి ఈ హ్యాండ్మేడ్ డాల్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవాలంటే లెట్ us వాచ్ దిస్ స్టోరీ. ఒకప్పుడు అందరి ఇండ్లలో చెక్క బొమ్మలు కనిపించేవి. ప్రస్తుతం బొమ్మల కొలువుల్లో చూస్తున్నాం. అమీర్పేటలో నివాసం ఉండే జయశ్రీ వాసుదేవన్ కు మాత్రం బొమ్మలే ప్రపంచం. తమిళనాడు తంజావూరులో పుట్టి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయ్యారు. చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తితో నేర్చుకున్న ఈ కళను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
మామూలు బొమ్మలను అందరినీ ఆకట్టుకునేలా తయారు చేస్తున్నామని తెలిపారు జయశ్రీ. బొమ్మల కొలువులో ఏర్పాటు చేసుకునే దేవతామూర్తుల రూపాల నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలకు బొమ్మలను తయారు చేస్తామన్నారు. బొమ్మలను తీర్చిదిద్దే కళకు గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా వచ్చిందన్నారు. ఈ బొమ్మలను దేశ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నామని తెలిపారు జయశ్రీ. 2013లో మా మేనకోడలు పెళ్ళికైనా చేయడం మొదలుపెట్టాము. అదే హాబీగా ఉండేది, మళ్ళీ ప్యాషన్గా బిజినెస్గా మారింది. ఇప్పుడు మా హ్యాండ్మేడ్ డాల్స్, బార్బీ డాల్స్ డెకరేట్ చేయడం, వుడెన్ డాల్స్ డెకరేట్ చేయడం అన్ని అకేషన్కి తగ్గినట్టు చేసేస్తాము. మాకు ఏపీలో, ఆంధ్రాలో, తమిళనాడులో, కర్ణాటకలో, యుఎస్లో, ఫారిన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గర తీసుకుంటారు. దీనికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ చెన్నై నుంచి, బెంగళూరు నుంచి తెప్పించుకుంటాము. మధ్యలో 2019లో మేము గిన్నెస్కు కూడా వెళ్ళాము. హ్యాండ్మేడ్ డాల్స్ గిన్నెస్కి వెళ్ళి దాంట్లో సర్టిఫికేట్ కూడా తీసుకున్నాము. బొమ్మలకు నగలు పెట్టి దుస్తువులు కుట్టి అందంగా తయారు చేస్తామన్నారు జయశ్రీ. కస్టమర్స్ అభిరుచికి తగ్గట్టు రెడీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు 2000కు పైగా బొమ్మలు రెడీ చేస్తానని తెలిపారు. బొమ్మల కొలువులు, పెళ్లిళ్లు, వరలక్ష్మి వ్రతం, గృహ ప్రవేశాలకు ఆర్డర్స్ వస్తాయంటున్నారు. బొమ్మలను అందంగా తయారు చేసే ఈ కళను 40 మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చారని తెలిపారు జయశ్రీ. ఎక్కువగా బార్బీ డాల్స్ డెకరేట్ చేసి ఇస్తాము. మోస్ట్లీ పెళ్ళిళ్ళకి ఈవెంట్ మేనేజర్ వాళ్ళు, వెడ్డింగ్ ఆర్గనైజర్స్ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు మా దగ్గర. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, తెలుగు పెళ్లి వేరేగా ఉంటుంది, తమిళియన్స్ పెళ్లి వేరేగా ఉంటుంది, మహారాష్ట్రియన్స్ వాళ్ళది కాస్మెటిక్స్ వాళ్ళ కాస్ట్యూమ్ వేరేగా ఉంటుంది. వాళ్ళకి తగ్గినట్టు చేసేస్తాం, కస్టమైజ్ చేసి ఇస్తాం. బొమ్మలు తయారు చేయడం స్ట్రెస్ రిలీఫ్గా కూడా ఉంటుందన్నారు ఎక్స్పర్ట్స్. రైల్వే స్టాఫ్కు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది రైల్వే శాఖ. ట్రైన్ సేఫ్గా నడవాలంటే పైలట్స్, గార్డ్స్ కీ రోల్ పోషిస్తుంటారు. అందుకే వారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది రైల్వే శాఖ. సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్స్ పరిధిలో రన్నింగ్ స్టాఫ్ కోసం ప్రత్యేక వసతి, ఫుడ్, మెడికల్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఉన్నతాధికారులు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ట్రైన్స్ను ఆపరేట్ చేసే లోకో పైలట్స్, ట్రైన్ మేనేజర్స్, సేఫ్టీ సిబ్బందికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు రైల్వే అధికారులు. దూర ప్రాంతాలకు రైళ్లను నడిపే రన్నింగ్ స్టాఫ్ కోసం డివిజన్స్ పరిధిలో వసతి సౌకర్యాలు కల్పించారు. 8 గంటల డ్యూటీ తర్వాత రెస్ట్ తీసుకునేందుకు ప్రత్యేక వసతి, భోజనం, మెడికల్ చెకప్, యోగా వంటి సౌకర్యాలు కల్పించారు. కాచిగూడలో 24 మందికి ఏసీ గదులు, రెస్ట్ రూమ్స్, తక్కువ ఖర్చుతో భోజనాల కోసం ప్రత్యేక క్యాంటీన్ సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు హైదరాబాద్ డివిజనల్ మేనేజర్ లోకేష్ బిష్నోయ్. हमारे चालक कर्मी दल दैट इज़ रनिंग स्टाफ, उनके लिए जो सुविधाएं दी गई हैं दैट उनका रेस्ट और उनको जो भी फूड एंड टीचिंग जो दी जाती है वो किस तरह से है ये बताने के लिए, ये आप लोगों को दिखाने के लिए। रनिंग स्टाफ हमारा बहुत ही इम्पोर्टेंट स्टाफ है क्योंकि ट्रेन रनिंग वही करता है और उसका रेस्ट और उसकी प्रॉपर फूडिंग और एजुकेशन ये सब हमें इंश्योर करना है, इसलिए हम ये सारी सुविधाएं उसको देते हैं. వేల మంది ప్రయాణికులను తీసుకెళ్లే ట్రైన్ను నడిపే రైల్వే స్టాఫ్కు సరైన నిద్ర, ఆహారం, ప్రశాంత వాతావరణం కల్పించడమే రెస్ట్ రూమ్ ఫెసిలిటీస్ ముఖ్య ఉద్దేశమన్నారు ఆపరేషన్స్ మేనేజర్ విద్యాధర్. ట్రైన్ రన్నింగ్లో పనిచేసే స్టాఫ్ ప్రతి నిమిషం అలర్ట్గా ఉండటం ముఖ్యమన్నారు. అందుకే వారు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యాలను పెంచుతున్నామన్నారు. క్రూ లాబీ అంటారు. ఇక్కడ ఎవరైతే అవుట్ స్టేషన్ అంటే ఇప్పుడు నిజామాబాద్ నుంచి కానీ, మహబూబ్నగర్ నుంచి కానీ ట్రైన్స్ తీసుకొచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. సో ఇక్కడ రెస్టింగ్ కోసం వీళ్ళకి రైల్వే టార్గెట్ ఏంటంటే మంచి 3 స్టార్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని. 3 స్టార్స్ ఇంక్లూడ్స్ ఫుడ్ కానీ, బెడ్డింగ్ కానీ, ఎయిర్ కండిషన్ రూమ్ కానీ, ఇలా 3 స్టార్ ఫెసిలిటీస్ రైల్వే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా వాళ్ళకి క్రూ రన్నింగ్ అవర్స్ కూడా మ్యాక్సిమం వీఆర్కి 8 to 9 hours ఓన్లీ వీఆర్ ఎన్ష్యూరింగ్. ఎక్కడైతే పాసిబుల్ అవ్వట్లేదో వాళ్ళకి రిలీఫ్ క్రూ పంపించడం ఇలా ప్లాన్ చేస్తున్నారు. ట్రైన్ రన్నింగ్ స్టాఫ్ కోసం సౌకర్యాలు కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు లోకో పైలట్స్. ఈ ఫెసిలిటీస్తో ఇంకా మెరుగ్గా విధులు నిర్వహిస్తామంటున్నారు. ప్రయాణికుల సేఫ్టీ కోసం రన్నింగ్ స్టాఫ్కు బ్రీతింగ్ అనలైజర్, ట్రైన్ ఫాగ్ మిషనరీతో పాటు అన్ని రకాల చెకింగ్స్ నిర్వహిస్తుంటారని తెలిపారు లోకో పైలట్. మాకు అన్నీ ఉపయోగపడే అన్నీ ఉన్నాయండి. రెస్ట్ రూమ్లు అయితే అన్నీ మంచి పీస్ఫుల్గానే ఉంటాయి మేడం, ఏం ప్రాబ్లం లేదు. రెస్ట్ తీసుకోవడానికి కంఫర్టబుల్గానే ఉంటాయి మేడం, ఏం ప్రాబ్లం. అంటే మాకైతే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్. చూసుకొని సిగ్నల్స్ అయినా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ, ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని వెనక వేలల్లో జనాలు ఉంటారు. అందుకని ప్రతిదీ 1-2 సార్లు ఇన్సూర్ చేసుకొని వెళ్తాం.
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో నడిచే ట్రైన్స్లో పనిచేసే రన్నింగ్ స్టాఫ్ కోసం అన్ని డివిజన్స్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు అధికారులు. రైల్వే స్టాఫ్పై ఒత్తిడి తగ్గించేందుకు ఈ సౌకర్యాలు ఉపయోగపడతాయని అంటున్నారు అధికారులు. హాస్పిటల్స్లోకి వచ్చే రోగులు వారి బంధువుల ఆకలి తీర్చడం గొప్ప విషయమన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో లక్ష్య సంకల్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 2000 మందికి అన్నప్రసాదాన్ని అందజేశారు. ఆకలైన వారికి కడుపు నిండా భోజనం పెట్టడం మానవత్వానికి నిదర్శనమన్నారు ట్రస్ట్ నిర్వాహకులు సాధనారెడ్డి. ఈ హాస్పిటల్కి ఇప్పటికీ ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా గర్భిణులు చిన్నపిల్లల విషయంలో ఇక్కడికి పేదవాళ్ళు వస్తుంటారు, మధ్యతరగతి కుటుంబీకులు వస్తారు. ఇప్పటికీ కూడా ఈ నీలోఫర్ హాస్పిటల్లో ప్రసవించిన తల్లులు బిడ్డలు క్షేమంగా ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో ఎవరైనా చేరి అక్కడ కాని కేసులు కూడా నీలోఫర్కి వస్తాయి. ఇంత ప్రఖ్యాతి కలిగిన నీలోఫర్ హాస్పిటల్ ఇది. ఇక్కడ అంత గ్రామాల నుంచి వచ్చే నిరుపేదలైన పేషెంట్లంతా ఇక్కడికి వస్తారు. వాళ్లకు సేవ చేయడానికి వాళ్ళ కుటుంబీకులు వస్తారు. వీళ్ళు ఒక ట్రస్ట్ పేరు మీద చాలా కాలం నుంచి అన్నదానం చేస్తున్నారు. నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఈ రోజు చేయాలని, లాంఛనంగా ఇక్కడ ప్రారంభించాలనే అభిప్రాయంతో ఇక్కడ ఈ రోజు మొదలు పెట్టిండ్రు. అన్నదానం అన్నిటికంటే గొప్పదానం. ఇది నిజంగా డబ్బున్న వాళ్ళకు కూడా అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈ పనిని వీళ్ళిద్దరు కూడా, తమ్ముడు అక్క ఇద్దరు కూడా కలిసి కార్యక్రమం చేస్తున్నారు. మీడియా ద్వారా అమ్మ మీరు చేసే కార్యక్రమం పేదవాళ్ళకు మంచి పని చేస్తున్నారు. ఈ ప్రతి పేదవాడికి చూడు, ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా చివరి వరకు అందరికి పెట్టి పంపించండి. మేమిద్దరం కలిసి ఈ ట్రస్ట్ స్టార్ట్ పెడుతున్నాము. గత 6 సంవత్సరాల నుంచి నేను ఈ పని చేస్తున్నాను. అప్పుడప్పుడు నాకు తోచినంత ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. బట్ ఒకరికి అన్నం తినిపించమన్నా, మూగజీవులకు అన్నం తినిపించడం అన్నా, ఇలాంటివి ఎందుకో ఇష్టం. అంటే ఈ రీజన్ ఆ రీజన్ కాదు, జనాల అన్నం కడుపు నిండితే, ఒక మూగజీవుల కడుపు నిండితే నాకు ఒక తృప్తి. ఆ ఇదితో నేను స్టార్ట్ పెట్టాను. తర్వాత మా తమ్ముడు కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ పెట్టాడు. తాతయ్యని అడిగితే తాతయ్య వల్ల ఈ కార్యక్రమం అయింది. తాతయ్య గారు కూడా హెల్ప్ చేశారు. సో ఇది ఇలా చేస్తూనే ఉంటా. రోజు నాకు సాధ్యమైనంత దాకా చేస్తా. దాతలు ఎవరైనా ఇచ్చినా సరే అవి ప్రతి రూపాయి అందరి ఫుడ్కే వెళ్తుంది, అందరి కడుపు నిండడానికే పోతుంది. ఈ